లైఫ్లో ఫెయిల్యూర్ అయిన కొడుకును మోటివేషన్ చేసిన తండ్రి. ఆ స్టోరీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పాత ఇల్లు, కిటికీలో నుండి వస్తున్న సూర్యకాంతి. కొడుకు తన వైఫల్యంతో నిరాశగా కూర్చొని ఉన్నాడు. తండ్రి నెమ్మదిగా కొడుకు దగ్గరకు వచ్చి కొడుకు భుజంపై చెయ్యి వేస్తాడు. తండ్రి, ఏరా నాయనా, ఏమైంది? ఎందుకు అంత కృంగిపోయావు? ఓటమి అనేది గెలుపు కాదు, అది ఒక మలుపు మాత్రమే. కొడుకు, నాన్న, నేను ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. అందరూ నన్ను ఓడిపోయిన వాడిలాగానే చూస్తున్నారు. నా వల్ల ఏమి కాదు అనిపిస్తుంది నానా. తండ్రి చిరునవ్వుతో, వినరా, నీకు ఒక కథ చెప్తాను. ఒకసారి ఒక శిల్పి ఒక పెద్ద రాయిని ఒక విగ్రహంలా మారుద్దామని ఉలితో కొడుతున్నాడు. అప్పుడు ఆ రాయి ఆ శిల్పితో ఇలా అంటుంది, నొప్పిలా ఉంది, కొట్టవద్దు అని చెప్తుంది. ఆ రాయిని ఉలితో కొట్టడం శిల్పి ఆపేశాడు. మరుసటి రోజు ఆ రాయి రాయిలానే ఉంది, విగ్రహంలా మారలేదు. కష్టాన్ని భరించడం నేర్చుకోని వాడు ఎప్పటికీ గొప్పవాడు కాడు. ఓటమి అనేది ముగింపు కాదు, గెలుపు వైపు వేసే ఒక అడుగు. మొదట నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది. తండ్రి, కొడకా, మనం ఏదైనా సాధించాలంటే ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యం. గుర్తుంచుకో, విత్తనం భూమిలో పాత పెట్టినప్పుడు మాత్రమే అది వృక్షంగా మారుతుంది. నీ కష్టాలు నిన్ను పాతి పెట్టడం లేదు, నిన్ను ఎదగటానికి సిద్ధం చేస్తున్నాయి. కొడుకు తండ్రి వైపు చూస్తాడు, కళ్ళల్లో కన్నీరు. కొడుకు ఉంటాడు తండ్రితో, నానా, నన్ను సమాజం ఎగతాళి చేస్తుంటే నేను ఎలా భరించాలి? తండ్రి కొడుకుతో ఇలా చెప్తాడు, నువ్వు సమాజం గురించి పట్టించుకోవద్దు. నీ ప్రయాణం నీది, నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. నీకు గుర్తింపు రావాలంటే నువ్వు చేసే పనిలో నిబద్ధత ఉండాలి. ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపకు. నీ కష్టమే నీకు గుర్తింపును తెచ్చిపెట్టే రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు తండ్రి చేతిని కొడుకు గట్టిగా పట్టుకొని తండ్రి ఇలా అంటాడు, ఒక మనిషి విలువ అతను సంపాదించిన డబ్బులో లేదు, అతను ఎదుర్కొన్న కష్టాలలో నుండి తిరిగి ఎలా నిలబడ్డాడన్న దానిలో ఉంది. నువ్వు పడిపోయిన ప్రతిసారి మునుపటి కంటే మరింత వేగంగా లేవాలి. గెలిచిన వాడు గొప్ప కాదు, పడిపోయిన మళ్ళీ లేచి నిలబడిన వాడే అసలైన విజేత. కొడుకులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొడుకు అంటాడు, థ్యాంక్ యూ నాన్న, నువ్వు చెప్పిన ఈ మాటలు నాలో ఒక కొత్త శక్తిని ఇచ్చాయి. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారి విజయం సాధించే వరకు విశ్రమించను. తండ్రి గర్వంగా, అది నా కొడుకంటే. గుర్తుంచుకో, అసాధ్యం అనే పదం బలహీనుల నిఘంటువులో మాత్రమే ఉంటుంది. నీ భవిష్యత్తును నిర్ణయించేది ఈ రోజు నువ్వు చేసే పని మాత్రమే. కష్టపడితే ఖచ్చితంగా కలలు నిజమవుతాయి. ఓటమనేది గమ్యం కాదు, అది ఒక మలుపు మాత్రమే. నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు. గెలిచినవాడు గొప్ప కాదు, పడిపోయినా మళ్ళీ నిలబడినవాడే అసలైన విజేత. ఓకే ఫ్రెండ్స్, పూర్తి స్టోరీ విన్నారు కదా. ఓడిపోయిన కొడుకుని, నా వల్ల ఏమి కాదన్న కొడుకుని తండ్రి మోటివేషన్ చేసి మళ్ళీ కొత్త శక్తిని ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా ఓటమి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎవరు మోటివేషన్ చేయకపోయినా పర్లేదు, మనకు మనమే మోటివేషన్ చేసుకుందాము, మనకు మనమే ఒక స్థాయికి ఎదుగుదాము. అందరి జీవితాల విజయం రావాలని కోరుకుంటున్నాను. ఓకే, చివరగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కొట్టండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలపండి, ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది. జై స్కంద, వాయిస్ ఆఫ్ స్కంద.